నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఉమ్మడి బాపూజీ నగర్లో ఎంతో మహిమాన్వితమైన నాగేంద్రుని పుట్ట అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భక్తులం దాతలం సహాయ సహకారాలతో సర్వాంగ సుందరంగా నిర్మితమైన శ్రీ గణపతి మహాలక్ష్మి జంట నాగేంద్ర స్వామి శ్రీ వల్లిదేవసేన సమేతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠా మహోత్సవాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్టం, యంత్రం, శిఖరం, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి దేవాలయ నిర్మాణ కమిటీ కార్యవర్గం విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక మాజీ కౌన్సిలర్లు కొమ్మన నాగలక్ష్మి, పాతురి ప్రసాద్, ఇంకా ఉమ్మడి బాపూజీ నగర్ పెద్దలు, ప్రముఖుల ఆధ్వర్యంలో నూతన ఆలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల విగ్రహాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాగర్ రోడ్డు నుండి నాగేంద్రుని పుట్ట నూతన దేవాలయం వరకు ఊరేగింపుగా బయలుదేరిన ప్రతిష్ఠా దేవతామూర్తులకు అడుగడుగున భక్తజనం నీరాజనం పట్టారు. దేవుళ్ళ దళపతి వయ్య ముక్కంటి పుత్ర మా సుబ్రహ్మణ్య, దేవుళ్ళ దళపతి వయ్య ముక్కంటి పుత్ర మా సుబ్రహ్మణ్య. తారకాసురుని తరిమి చంపిన దేవసేనుడా వందనమయ్య, తారకాసురుని తరిమి చంపిన దేవసేనుడా వందనమయ్య. తలచినంత పుణ్యమే స్వామి మురుగయ్య, నువ్వు వేలాయుధ పానివే స్వామి సుబ్రహ్మణ్య. తలచినంత పుణ్యమే స్వామి మురుగయ్య, వేలాయుధ పానివే స్వామి సుబ్రహ్మణ్య. దేవుళ్ళ దళపతి వయ్య ముక్కంటి పుత్ర మా సుబ్రహ్మణ్య, దేవుళ్ళ దళపతి వయ్య ముక్కంటి పుత్ర మా సుబ్రహ్మణ్య.
చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ నాలుగు దిక్కుల జనమంతా నీవే దిక్కని మొక్కేరమ్మ రేయి పవలు రెప్పే వేయక చల్లగా చూసేవమ్మ ఊరు వాడకి తోడు నీడవై పిలిచిన పలికేవమ్మ నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ అమ్మ నాగమ్మ తల్లి జై 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 అమ్మ నాగమ్మ తల్లి జై 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 మీ నాగులు నగలైతేనే శివుని మెడకు అందం మీ శేషపాంటు వలనే ఆ విష్ణువు వైభోగం పాలకడలి మథనంలో మేలు చేసే వాసుకి యమునా నది దాటగా గొడుగు పట్టి కృష్ణునికి జగమంతా రుణపడి నీ జాతికి ముమ్మాటికి జగమంతా రుణపడి నీ జాతికి ముమ్మాటికి దేవతలందరిలో నాగులే త్యాగజనులు నాగుల చవితి పండుగ వేళ ఓ నాగమ్మ నిన్ను కొలిచేమమ్మ అమ్మ నాగమ్మ తల్లి జై 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 అమ్మ నాగమ్మ తల్లి జై 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 ఈరోజు ఉమ్మడి బాపూజీ నగర్లో మరి తల్లి దేవసేనలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగమ్మ తల్లి ఊరేగింపు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా 1-2-3 తారీఖుల్లో మరి ఈ విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్టను గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుని భక్తిని జరుపుకొని మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ దేవుని చింతకు రావాలని చెప్పేసి అందరినీ శిరస వంచి నమస్కరిస్తూ కోరుకుంటున్నాము. ఈ 1-2-3 తారీఖుల్లో 1-2 తారీఖుల్లో హోమాలు జపాలు జరుగుతాయి. 3వ తారీఖు విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట అన్నదాన కార్యక్రమం. మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు పెద్ద నాయకులు అందరూ కూడా వస్తున్నారు. మీరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఇచ్చేసి మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ దేవుని కృపకు పాత్రలు కాగలరని గ్రామ ప్రజలందరినీ శిరస్సు కోరుకుంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ఇవాళ ఇక్కడికి
బాపూజీ నగర్కి తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఇక్కడ బాపూజీ నగర్లో ప్రతి ఈ వార్డులో మరి ఊరేగింపుగా మరి విగ్రహాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ప్రజలు కూడా అడుగడుగున ఇవాళ 9 గంటలకి స్టార్ట్ చేస్తే ఇంకా ఇదివరకు సగం ఊరు కూడా సగం వార్డు కూడా కాలేదు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మా బాపూజీ నగర్ గారు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి పెద్దలు సహకారం, మరి ఊరు గ్రామ పెద్దల సహకారం, మహిళలు అందరూ కూడా మాకు సహకరించి మరి గుడిని దిగ్విజయంగా మరి 6 నెలల్లో మేము సంపూర్ణంగా పూర్తి చేసిన ఘనత ఈ బాపూజీ నగర్ ప్రజలకి, మా కౌన్సిలర్ గారికి, మా నాయకులకి, మా కార్యకర్తలకు అందరికీ దక్కుతుంది. ఎందుకంటే చరిత్రలో నిలుచుకోవాలనేది ఒక పట్టుదలతో కౌన్సిలర్ గారు, నా కాడ ఉన్న మిత్రులు, నా దోస్తులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు సహకరించి మేము ఈరోజు ఒక పండుగ లెక్కగా మరి ప్రతి ఇంటికాడ ఆగుకుంటూ ప్రతి ఆడమనిషి ప్రతి వాళ్ళు కూడా ఒక కొబ్బరికాయ, ఒక గింజ నీళ్లు పోసి ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించారు, దేవుడిని ఆశీర్వదిస్తున్నారు. మరి దేవుడు కూడా చల్లగా చూస్తాడని మరి 1వ తారీఖు పూజలు ఉంటాయి, మరి 2వ తారీఖు కూడా పూజలు ఉంటాయి, 3వ తారీఖు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట ఉంటుంది. మరి కావున మరి అందరూ కూడా ప్రజలందరూ మనం ఆడపిల్లలు తీసుకొని మరి మన పిల్లలందరినీ పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మనకి గతంలో ధ్వజస్తంభం లేదు మన ఊరికి. ఇవాళ మరి ఆ ధ్వజస్తంభాన్ని మనం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా జిల్లా అందరూ కూడా మనం మరి ఆ లాస్ట్ రోజు 3వ తారీఖు రోజు అన్నదానం మరి పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, పెద్ద నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. మరి మేము ఆహ్వానించిన కౌన్సిలర్ గారు మేము తప్పకుండా వస్తామని మాటిచ్చారు. మీరు కూడా ప్రజలందరూ మన గుడి కాబట్టి, మనది కాబట్టి మీరందరూ కూడా ఆ 2 రోజులు పాల్గొని మరి దేవుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాం. వస్తున్నాడు.